సునాదస్వరము మే 26. నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. మరి కొరింథీ సంఘములో కలహములు అసూయలు కలిగి నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అని వాళ్ళు చెప్పుకోవడాన్ని బట్టి పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే అని బయలుపరుస్తున్నాడు. మరి ఎవరు సంఘంలో నాటినా, ఎవరు నీళ్లు పోసినా అభివృద్ధి మాత్రం దేవుని నుండే కలుగుతుంది. అదే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏ సంఘమైనా కూడా అభివృద్ధి చెందాలి అంటే అది దేవుని వల్లనే సాధ్యం. అయితే ఎవరు నాటారో, ఎవరు నీళ్లు పోసారో వారు చేసిన కష్టమును బట్టి వారు జీతం పుచ్చుకుంటారు. మరి దేవుని సంఘంలో ఎవరు ఏ పని చేసినా దేవుడు తప్పక ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకే దేవుని సంఘంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమ కొరకు కలిసికట్టుగా పనిచేయాలని ప్రభు కోరుతున్నాడు. మరి ఆది సంఘంలో అందరూ కూడా మరి దేవుని సువార్తను నలుదిశలు వ్యాపింప చేశారు. మరి వాళ్ళందరూ ఏక మనసుతో కలిసికట్టుగా పనిచేశారు. అదేవిధంగా మనము కూడా మన సంఘములో కలిసికట్టుగా ఒకరినొకరు గనులుగా ఎంచుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము ముందు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మరి వాగ్దాన దేశంలోకి నడిపించడానికి మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. మరి ప్రజలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి మోషే బయటికి రప్పించాడు. మరి కొంతకాలమైన తర్వాత యెహోషువ నాయకుడిగా ఏర్పరచుకొని మరి వాళ్ళందరినీ కూడా దేవుడు వాగ్దాన దేశంలోకి నడిపించాడు. మరి మోషే నాయకుడిగా ఉన్న, యెహోషువ నాయకుడిగా ఉన్నప్పటికీ మరి అనుక్షణం వాళ్ళను కాపాడుతూ నడిపించింది మట్టుకు దేవుడే. వాళ్ళకు కావలసిన ఆహారమైన, నీళ్ళైనా ఎటువంటి హాని రాకుండా సంరక్షించింది దేవుడే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎవరు నాటినా, ఎవరు నీళ్లు పోసినా అభివృద్ధి దేవుని నుండే కలుగుతుంది. ఆశీర్వాదం దేవుని నుండే వస్తుంది. అందుకే మనకిచ్చిన సంఘములో ఏ పని దేవుడు మనకిచ్చిన తలాంతులు, వరములను బట్టి విశ్వాసంతో దేవుని పని కొనసాగిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన మహిమ కొరకు పనిచేస్తూ ఆయన నుండి ప్రతిఫలం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మా సంఘములో ఎవరు నాటినా, ఎవరు నాయకులుగా ఉన్నా, ఎవరు నీరు పోసిన అభివృద్ధి మీరు కలగ చేస్తానని ఇచ్చిన ధైర్యం కొరకే స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరి సంఘాన్ని అభివృద్ధిపరిచి ఎటువంటి కలహములు, గొడవలు లేకుండా తండ్రి మీరే నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.